స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు ఆ రోజున బోస్ రష్యా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాంధీలాగా బోస్ అహింసవాది కాదు. వ్యక్తిత్వంలో గాంధీకి పూర్తి భిన్నంగా ఉంటారు. అనగా ఆగస్టు 17 అనగా మనకు స్వాతంత్రం రావడానికి 2 సంవత్సరాల ముందు ఆ రోజున బోస్ రష్యా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాంధీలాగా బోస్ అహింసవాది కాదు. వ్యక్తిత్వంలో గాంధీకి పూర్తి భిన్నంగా ఉంటారు. ఉడుకు రక్తం కలవాడు, దూకుడు స్వభావం, రాజీ లేని పోరాటం, నిప్పులు చెరుగుతూ ముందుకు ఉరకడమే ఆయన నైజం. బ్రతిమలాడుకుంటే దక్కేది స్వాతంత్రం కాదు, తిరగబడి దేశం నుండి ఆంగ్లేయులను తరిమి కొడితేనే వచ్చేది స్వాతంత్రం అని బలంగా నమ్మి యుద్ధానికి ఉరికిన యోధుడు బోస్. దేశం లోపల నుంచి కాదు, దేశం బయట నుంచి మరికొన్ని దేశాల సైన్యాన్ని సైతం తెచ్చుకుని మరి ఈ తెల్లదొరలను తరిమి కొట్టాలని బలంగా నమ్మిన బోస్ ఇందులో భాగంగానే ఎన్నో దేశ నేతలతో చర్చలను జరిపి ఈ క్రమంలోనే 1945 ఆగస్టు 17న రష్యాకు వెళ్లేందుకు మధ్యాహ్నం 2 గంటలకు సిగోన్ ఎయిర్పోర్ట్ నుండి మిత్సుబిషి KI-21 హెవీ బాంబర్ అనే విమానంలో బయలుదేరారు. ఆ రోజు ఆ విమానంలో బోస్తో కలిపి 5గురు ఉన్నారు. తర్వాత రోజు అనగా ఆగస్టు 18న వారి విమానం తైవాన్ ఎయిర్పోర్ట్లో దిగి ఫ్యూయల్ నింపుకొని మరి కాసేపు తర్వాత రన్వే మీద నుండి టేకాఫ్ అవుతూ గాల్లోకి ఎగిరింది. కానీ ఇంతలోనే ఒక పెద్ద శబ్దం వినపడింది. దాంతో ఏంటా అని అందరూ బయటకు వచ్చి ఆకాశంలోకి చూడగా బోస్ ఉన్న విమానంలోని ఇంజిన్ ఫెయిల్ అయ్యి పెద్ద శబ్దం చేస్తూ ఆ విమానం నేల మీద కుప్పకూలిపోయింది. అందులో ఉన్న పైలట్స్ అలాగే యూనియన్ జనరల్ అక్కడికక్కడే చనిపోయారు. ఇక మరో 2 స్పృహ కోల్పోయారు. ఇంకెవరైనా బ్రతికున్నారా అని ఆశ్చర్యంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఆ ఫ్లైట్ డోర్ బద్దలు కొట్టుకుని బయటకు ఒక ఆయన వచ్చారు. ఆయనే బోస్. అతని బట్టలు తడిచిపోయి ఉన్నాయి. దానికి గల కారణం ఏంటా అని తన బట్టల వాసన చూసేసరికి అది ఫ్లైట్ ఫ్యూయల్ ఛాంబర్ పగిలి గ్యాసోలిన్ తన బట్టలపైన పడి బోస్ ఆయిల్తో తడిచిపోయారు. ఇంతలో ఫ్లైట్లో నుండి ఒక అగ్ని మినుగు వచ్చి బోస్ మీద పడింది. దాంతో అందరూ చూస్తుండగానే బోస్ ఒంటికి నిప్పంటుకొని తన శరీరం కాలిపోవడం మొదలైంది. అక్కడి వారు దగ్గరికి వెళ్లి కాపాడేలోగా చాలా శాతం కాలిపోయారు. దాంతో వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న నాన్ మోనే మిలిటరీ హాస్పిటల్లో బోస్ని జాయిన్ చేశారు. కానీ అతని శరీరం 4/3 కాలిపోవడం వల్ల కోమాలోకి వెళ్లి ఆ రోజే బోస్ చనిపోయారు. ఈ సంఘటన ఆగస్టు 18న జరిగింది. దాంతో ఆగస్టు 20న తైవాన్లోనే బోస్ దహన సంస్కారాలు చేశారు. ఇక 3 రోజుల తర్వాత కానీ అనగా ఆగస్టు 23న 48 సంవత్సరాల సుభాష్ చంద్రబోస్ చనిపోయారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలిసి భారతదేశంలోని ప్రజలు ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు. తర్వాత ఆయన అస్థికలు జపాన్లో ఉన్న రింకోంజి టెంపుల్లో భద్రపరిచారు. ఇది చరిత్ర మనకు చెప్పిన కథ. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా బోస్ చనిపోయారా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఇప్పటికీ బోస్ గారి మరణం అనేది ఒక మిస్టరీగానే ఉంది కనుక. ఆ తర్వాత ఆయన మారు వేషంలో బ్రతికారు. తన గురించి ప్రపంచానికి తెలియకుండా ఇలా అగాధంలో జీవించారని చాలా మంది చెప్తున్నారు. అసలు దీంట్లో నిజమెంత? ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం. అలాగే అంతకంటే ముందు అసలు బోస్ బాల్యం ఎలా ఉండేది, ఎలా వారు ఈ వృత్తి గొడవలేంటి, బోస్ని నెహ్రూనే చంపించారు అనే మాటలు నిజమేనా, ఇలా అన్ని విషయాలను వీలైనంత స్పష్టంగా ఈజీగా మీకు తెలియజేస్తాను. కాస్త శ్రద్ధగా మీరు వింటే చాలు. ఈ దేశానికి స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ వల్ల ఈ మాట నేనంటే నువ్వు వినవు. ఎవడన్నది? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్గా అప్పుడున్నవాడు అట్లీ. వాడే మనకు స్వతంత్రం ఇచ్చిన వాడు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు వాడు కదా. ఏమైంది కదా అని 4 ఏళ్ల తర్వాత 1955 అనుకుంటా ఆయన కలకత్తా వచ్చినప్పుడు గవర్నర్గా ఉన్న మణిభూషణ్ చక్రవర్తి ఉన్నాడు. ఆయన అప్పట్లో కలకత్తా హైకోర్టుకి చీఫ్ జస్టిస్. ఈయన పోయి అడిగాడు, అయ్యా మీరు స్వతంత్రం ఎందుకు ఇచ్చారు, ఎందుకు వెళ్ళారని. అంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్ యాక్టివిటీస్ తగిలి మేము భయపడిపోయాము. ఇక మేము ఉండలేని పరిస్థితి వచ్చింది. అందుకని వెళ్ళిపోవాల్సింది. ప్రధానంగా సుభాష్ చంద్రబోస్ యాక్టివ్ అండ్ INA ఇండియన్ నేషనల్ ఆర్మీ యాక్టివిటీస్ వల్ల